ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సైనిక చర్యలు ఆ దేశ నాయకత్వాన్ని, క్షిపణి కేంద్రాలను దెబ్బతీసుండొచ్చు. కానీ ఈ యుద్ధం ఒక పక్క వాస్తవాన్ని ప్రపంచం ముందుంచింది. ఇరాన్ వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధం అణుబాంబు కాదు, అది ఆ దేశం యొక్క భౌగోళిక స్థితి, ముఖ్యంగా హర్ముజ్ జలసంధి. ఈ వ్యూహాత్మక జలమార్గం ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయికి చేరింది. దీనిపై మరిన్ని వివరాలతో సాక్షి ప్రత్యేక కథనం. 20% వాటా ఈ హర్ముజ్ జలసంధి గుండానే సాగుతోంది. ఇరాన్ ఈ జలమార్గంపై తన పట్టును ప్రదర్శించడంతో ప్రపంచవ్యాప్తంగా గ్యాసోలిన్, ఎరువులు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. అమెరికా, ఇజ్రాయెల్ సైన్యాలు ఇరాన్ నౌకా దళాన్ని, క్షిపణి కేంద్రాలను దెబ్బతీసినా ఈ జలసంధిని ఇరాన్ గుప్పిట నుంచి విడిపించడం మాత్రం సాధ్యం కాలేదు. ఇజ్రాయెల్ మాజీ ఇంటెలిజెన్స్ అధికారి డానీ సిట్రినోవిచ్ చెప్పినట్లుగా, మీరు భౌగోళిక పరిస్థితులను ఓడించలేరు. భవిష్యత్తులో యుద్ధం వస్తే జలసంధిని మూసివేయటమే ఇరాన్ యొక్క ప్రధాన వ్యూహం అని ఇప్పుడు స్పష్టమైంది. యుద్ధం తర్వాత కూడా ఇరాన్ వద్ద 40% అటాక్ డ్రోన్లు, 60% క్షిపణి లాంచర్లు సురక్షితంగా ఉన్నాయని అమెరికా నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇవి వాణిజ్య నౌకలను అడ్డుకోవడానికి సరిపోతాయి. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో గందరగోళం నెలకొంది. జలసంధి తెరిచే ఉందని ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటిస్తూ ఉంటే, ఇరాన్ సైన్యం మాత్రం అది మూసేసే ఉందని చెబుతోంది. దీనికి ప్రతిచర్యగా అమెరికా కూడా ఇరాన్ ఓడలను అడ్డుకుంటూ రివర్స్ బ్లాకేడ్ ప్రారంభించింది. రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వెదేవ్ వ్యాఖ్యానించినట్లుగా, హర్ముజ్ జలసంధి అనేది ఇరాన్ పరీక్షించిన అసలైన అణు ఆయుధం. అమెరికా, ఇరాన్ మధ్య ప్రస్తుతం కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ హర్ముజ్ జలసంధిపై పట్టు కోసం సాగుతున్న ఈ పోరు ప్రపంచ వాణిజ్యాన్ని ఇప్పట్లో కుదుట పడనీయదని విశ్లేషకులు భావిస్తున్నారు. అగ్రరాజ్యం సైనిక బలం కంటే ఇరాన్ భౌగోళిక బలం ఇక్కడ పైచేయి సాధిస్తోంది.